ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్ర, దేవునికి మహిమ కలుగును గాక. మంచిది ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ప్రత్యేకమైన సమయంలో మరి పాటల్లోనూ ఆరాధనలోనూ దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. దైవ వాక్యంలోకి వెళ్ళి కొన్ని మాటలు మనం ధ్యానించుకుందాం. ఆ కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 4-5 వచనాలు మనం చదువుకుందాం. దయచేసి చూడండి ఒకసారి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 4-5 వచనాలు చదువుకుందాం. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండవలనని నేను మాట్లాడినను, సువార్త ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనబరచు దుష్టాంతములనే వినియోగించి చాలండి. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారివైన దేవా, సర్వోన్నతుడైన దేవా, నీకే వందనాలు, మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఇదిగో ఈ సమయాన్ని మీరు దీవెనకరంగా చేయండి, ఆశీర్వాదకరంగా చేయండి. చదవబడిన వాక్యంలో నుంచి అనేక విషయాలు మీరు మాతో మాట్లాడండి నాయన. గడిచిన ఆదివారం నుండి ఈ ఆదివారం వరకు ఈ బలిష్టమైన రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచి మమ్మల్ని కాపాడండి ప్రభువా. నీ కృప, నీ కాపుదల మాపై ఉంచండి అయా. కూడా ఇచ్చిన బిడ్డలు బట్టి నీకు వందనాలనైనా. ఇదిగో నా తండ్రి, నీ వాక్యము బ్రతికించేది, నెమ్మదిచ్చేది, సమాధానం ఇచ్చేది. మరి ఎంతమంది అయితే ఈ మైక్ ద్వారా నీ మాటలు వింటున్నారు, నీ సన్నిధిలో కూడి నీ మాటలు వింటున్నారు, యూట్యూబ్ లైవ్ ద్వారా ఎంతమంది కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారు, ప్రతి వారిని కూడా మీరు దీవించి ఆశ్రయించమని నా నోట నీ మాటలుంచి పరిశుద్ధాత్ముడా మీరే మాట్లాడి మహి పొందమని, గంత పొందమని యేసు నామమున అడిగి వేడుకొని అర్పించుకొని పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయమందు మరి ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు, వందనాలు తెలియజేస్తున్నాను. మనం చదవబడిన వాక్య భాగాన్ని గమనించినట్లయితే దైవజనుడు పౌలు గారు ఈ కొరింథీ పట్టణం ఉన్న సంఘానికి రాస్తూ ఈ పత్రిక మీ విశ్వాసాన్ని, ఇక్కడ అవిశ్వాసాన్ని గురించి మాట్లాడుతున్నాడు. దేని గురించి మాట్లాడుతున్నాడు? నేను చాలాసార్లు చెప్పాను, క్రైస్తవులకి మరొక పేరేంటి? విశ్వాసులు. అంటే విశ్వాసం ద్వారా జీవించేవారు. దేవుని వాక్యం అంటుంది నీతిమంతులు విశ్వాసము ద్వారా జీవిస్తారని చెప్తుంది. అంటే కనుక మనం నీతిమంతులుగా విశ్వాసం ద్వారా జీవించడానికి దేవుని చేత మనం ఎన్నిక చేయబడ్డాం. మన బ్రతుకికి ఆధారం ఏంటంటే విశ్వాసమే. చెప్పండి, మన జీవితానికి ఆధారం ఏంటి? మన భక్తికి ఆధారం ఏంటి? మనం ప్రభు రాకడలో ఎత్తబడతామన్నారు కారణం ఏంటి? విశ్వాసమే. ప్రభుని కలుసుకుంటామనడానికి ఆధారం ఏంటి? విశ్వాసమే. హల్లెలూయా. దేవుని వాక్యం ఏంటంటే విశ్వాసము లేకుండా ఒకడు దేవునికి ఇష్టడైనుట అసాధ్యం. విశ్వాసం ఉంటేనే వాడు దేవుడికి ఇష్టడుగా ఉంటాడు. విశ్వాసం లేకుండా దేవుడికి ఎవడూ ఇష్టడుగా ఉండలేడు. ఏమండి? ఆ దేవుడిని చూపించమను, నేను నమ్ముతాను. దేవుడిది చేయమను, నేను నమ్ముతాను. దేవుడిది అనుగ్రహించమను, నేను నమ్ముతాను. దేవుడు నాకు మేలు చేస్తే నేను ఆయన నమ్ముకుంటాను. అది విశ్వాసం కాదు. హల్లెలూయా. అందుకనే వాక్యం చెప్తుంది, మీరు అడిగిన వాటినెల్లా పొంది ఉన్నామని. మీరు అడిగారు, వాటిని దేవుడు ఇచ్చేసాడని నమ్మాలంట. మనం ఇప్పుడు ఇస్తాడే ఇవిడా? ఎందుకంటే ఆయన మాట తప్పే దేవుడు కాడు, నీ నమ్మకాన్ని వమ్ము చేసే దేవుడు కాదు. కనుక నీ విశ్వాసాన్ని బట్టి దేవుడు నీకు ప్రతిఫలాన్ని ఇస్తాడు. అయితే ఈ విశ్వాసం అనేది మన అందరికీ అవసరమే. అయితే ఈ విశ్వాసం మనం పెంపొందించుకోవాలంటే మనకేం కావాలంటే, దేవుని విశ్వాసం మనలో పెరగాలంటే దేవుని వాక్యం చెప్తుంది, వినుట వలన విశ్వాసము. దేని గురించి వింటే కలుగుద్ది? దేవుని గురించి తెలుసుకుంటే విశ్వాసం పెరుగుద్ది. మనకి దేవుని మాటలు ధ్యానించుకుంటే విశ్వాసం పెరుగుద్ది. యేసుక్రీస్తుని తెలుసుకుంటే విశ్వాసము
పెరుగుద్ది. ఎందుకంటే విశ్వాసమునకు కర్త ఆయనే, దాన్ని కొనసాగించేవాడు కూడా ఆయన. ఎవరు? యేసయ్యే. ఇక్కడ ఏమంటాడంటే మన విశ్వాసం అనేదంట మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకోకూడదంటే. ఈ రోజున చాలా మంది సేవకులు దేవుని సేవ చేస్తూ ఉన్నారు, కానీ వారు చేసే ఉపదేశాలు ఎలా ఉంటున్నాయి అంటే తాత్కాలికంగా నీకు కొంత ఉపశమనం కలిగించినవిగా, లేదా కొంత ఆదరణ కలిగించినవిగా, కొంత నీలో ఆశలు రేపేవి ఉన్నాయి. కానీ నీ విశ్వాసము అది రేపొద్దు పరీక్షగా నిలబడాల్సి వస్తే, నీ విశ్వాసము దేవుడు పరీక్షించాల్సి వస్తే, పరిశోధించాల్సి వస్తే, నువ్వు అనుకున్నది జరగకపోయినప్పుడు, నువ్వు ఆశించింది పొందుకోలేనప్పుడు, నువ్వు అనుకున్న టార్గెట్ రీచ్ అవ్వలేనప్పుడు నువ్వు విశ్వాసాలు బలహీనం అయిపోతావు. దూరన అంటే ఇక్కడ విశ్వాసము దేనిని ఆధారం చేసుకోవాలని చెప్తున్నాడు ఇక్కడ. దేవుని శక్తిని. దేవుని శక్తి ఏంటి? ప్రశ్న. నా మాటలు కొంచెం లోతుగా ఉంటే ఏంటండి పాస్టర్ గారు ఇంత లోతు చెప్తే ఎలా అర్థమైతే? అర్థం చేసుకోవాలి, మీరు ప్రయత్నం చేయాలి. దేవుని శక్తిని ఆధారం చేసుకోవాలంటే ఏంటది? మన విశ్వాసం పరిపూర్ణం అవ్వాలంటే, మన విశ్వాసంలో మనం పరిపూర్ణం కావాలంటే, మన విశ్వాసం సంపూర్ణం కావాలంటే మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకోకూడదంటే. ఏం ఆధారం చేసుకోవాలి? దేవుని శక్తి. దేవుని శక్తిని ఆధారం చేసుకోవాలంటే అప్పుడు మన విశ్వాసం స్ట్రాంగ్గా. నేను చాలాసార్లు చెప్తుంటే మన పునాది కూడా 2 పునాదులు ఉన్నాయి. బండ మీద పునాది, ఇసుక మీద పునాది. బండ మీద పునాది వేసుకుంటే అది వానొచ్చినా, వరదొచ్చినా, తుఫాను వచ్చినా పడిపోదు. దాని పునాది గట్టిగా ఉంది, కారణం ఇది బండ మీద కట్టుకున్నాం. ఇసుక మీద పునాది వేసాం అనుకోండి, అది గాలి వచ్చి, వన వచ్చి, వరద వచ్చి కానీ అది మొత్తం కూలిపోద్దంట. అలానే నీ విశ్వాసము దేవుని శక్తి మీద ఆధారపడాల. ఇక్కడ దైవజనుడు పౌలు ఏమంటాడంటే యేసుక్రీస్తు దేవుని జ్ఞానమును, దేవుని శక్తిని అయి ఉన్నాడు అంటాడు. ఎవరు చెప్పాలి? ఎవరు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ఎవరంట? దేవుని శక్తి, దేవుని జ్ఞానము. దేవుని జ్ఞానము, దేవుని శక్తినై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. సరే, వాక్యం మీకు చదివితే ఇంకా బాగా అర్థమైద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 24. ఓకే. క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమై. ఎవరంట? ఏంటి? క్రీస్తు దేవుని శక్తి, దేవుని జ్ఞానము. అంటే దేవుడు ఎంత శక్తివంతుడు అంటే, దేవుని శక్తి నువ్వు చూడాలంటే యేసు ప్రభువులోనే మనము చూడగలం. హల్లెలూయా. అంటే యేసు ప్రభువులోనే మనం చూడగలం. ఎందుకంటే యేసు ప్రభు వారు దేవుడై ఉన్నాడు, ఆయన దేవుడు పంపాడు. ఆయన శక్తి ఎంత గొప్పదంటే చనిపోయిన వారిని తిరిగి లేపగలడు ఆయన. అర్థమవుతుంది మీకు? చనిపోయిన వారిని తిరిగి. యేసు ప్రభువుని సేవ చేసినప్పుడు, ఆయన సేవా పరిచర్య కాలంలో ఆయన చేస్తున్న అద్భుతాలను బట్టి, ఆశ్చర్య కార్యాలను బట్టి చాలా మంది అనుకున్నారంట, ఈయన ఎవరో, దేవుడు ఒక మనిషికి ఎంత అధికారం ఇస్తాడా? ఇంతవరకు మా జీవిత కాలంలో, మా పితరుల కాలంలో కూడా ఇలాంటి అద్భుతాలు చేసిన మనిషిని మేము చూడలేదన్నారంట. ఎవరిని బట్టి? యేసయ్యను బట్టి. అంటే యేసయ్య ఎవరు? దేవుని శక్తి, దేవుని కుమారుడు, దేవుని శక్తి, దేవుని జ్ఞానము. దేవుని జ్ఞానము, దేవుని శక్తి ఉన్నాడు ఆయన. కనుక ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, ఇప్పుడు నీ విశ్వాసం పెరగాలంటే ఎక్కడికి రావాలి చెప్పాలి? హల్లెలూయా. పక్కన వాళ్ళతో చెప్పండి, యేసయ్య దగ్గర రావాలని. యేసయ్య దగ్గర రావాలి. మనం దేవుని శక్తి ఎవరంటే ఇక్కడ అన్నాడు కదా, మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము. ఇప్పుడు నేను అంట కదా, మీకు ఎన్ని మర్మాలు చెప్పినా, దేవుడు అది చేశాడు, ఇది చేశాడు, ఇది చేశాడు, అది చేశాడు అని చెప్పినా కూడా, ఓ అలా చేశాడు, ఇలా చేశాడు, దేవుడు గొప్పడు, నా జీవితంలో కూడా చేస్తాడు అని నువ్వు నమ్ముతావు. నీ జీవితంలో జరగకపోతే జారిపోతావు. కానీ దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనల్ని రక్షించుకున్నాడు.
మనల్ని పాప విమోచన చేశాడు, మనల్ని పరిశుద్ధపరిచాడు, మనకు పరలోక రాజ్యాన్ని సిద్ధపరిచాడు. మన పరలోక సంబంధులుగా చేయడానికి, మనలో విశ్వాసాన్ని పుట్టించడానికి యేసుని ఈ లోకంలో పంపించాడు. హల్లెలూయా. ఈ ఆత్మ సంబంధమైన ఉపదేశం ఏం చేద్దాం, మనల్ని స్థిరముగా నిలబెడద్దంటండి. హల్లెలూయా. స్థిరముగా నిలబెడుతుంది. ఇప్పుడు మన విశ్వాసం దేవుని శక్తిని ఆధారం చేసుకోవాలి. నేను చాలా సందర్భాలు చెప్తాను. ఒకసారి నాకు ఆలోచన చేస్తే చాలా వేదన బాధగా ఉంటుందండి. పాత నిబంధన ఆది సంఘంలో యేసు ప్రభు వారిని ద్వారా రక్షణ పొందినాక, యేసు ప్రభు వారి సువార్త విన్న తర్వాత, ఆయన జీవితాన్ని వారు అర్థం చేసుకున్నాక, ఆయన ద్వారా దేవుడు చేసిన సంకల్పాన్ని, ఉద్దేశాన్ని వారు తెలుసుకున్న తర్వాత, వారు కలిగినవన్నీ కూడా చరాచర ఆస్తులన్నీ కూడా విడిచిపెట్టేసి ప్రభు కొరకు పానార్పణంగా పోయబడ్డారంట. అవునా కదా? ప్రభు కొరకు పానార్పణంగా పోయబడ్డారు. వారు కలిగిన దాన్నంటే సమిష్టిగా పంచుకున్నారంట. ఇది నీది, ఇది నాది అనుకోలేదంట. ఇది మనది, ఇది దేవుడు మనకి ఇచ్చాడు అనుకున్నారంట. ఒకళ్ళకొకళ్ళు సహాయం చేసుకున్నారంటండి. వారు ఎంతగా సమర్పించుకొని త్యాగపూరితమైన భక్తి చేశారంటే, వారు దేవునికి ఏదైనా బైబిల్ గ్రంథంలో కోటేశ్వరుడు ఉన్నాడు, బర్నబా. పౌలు గారు కూడా బాగా ఉన్నతమైనటువంటి ఆస్తి కలిగిన వాడంట. చేపలో పట్టి వ్యాపారం చేసేవాడంట. బోళ్ళని ధోనులు ఉన్నాయంట పౌలు గారికి కూడా. చాలా పొలాలు ఉన్నాయంట బర్నబాకు కూడా. ఎప్పుడైతే యేసు ప్రభు దగ్గరికి వచ్చారో వాళ్ళందరూ కూడా దేవునికి సమర్పించుకొని దేవుని సన్నిధిలో యథార్థమైన సేవ దేవునికి ఇచ్చినటువంటి వారు ఉన్నారు. అంటే అప్పుడు అందుకనే దేవుడు వారు ఎక్కడ నిలబడ్డారో అక్కడ కార్యాలు చేశాడు. వారు చేసిన ప్రార్థన మానక ఆలకించాడు. వారు గుడ్డివారిని స్వస్థపరిచాడు. అనేకమైన అద్భుత కార్యాలు ప్రతి వారి పట్ల దేవుడు జరిగించాడు. హల్లెలూయా. అయితే మరి ఈ రోజున ఎందుకు కార్యాలు జరగట్లా? కొంతమంది అనుకుంటారు, బుద్ధిహీనులు ఏమంటారు తెలుసా, దేవుడి కార్యాలు ఆగిపోయినాయి, దేవుడు అప్పుడు చేశాడు కానీ ఇప్పుడు చెట్లా, అప్పుడు సందర్భాన్ని బట్టి జరిగించినప్పుడు జరగమంటారండి. నేను అంటా కదా, అది నువ్వు చెప్పడానికి నువ్వు ఎవడవే? నీకు అధికారం ఉందా? బైబిల్లో ఒక మాట తీసేయడానికి కానీ కలపడానికి కానీ నీకు అవకాశం, అధికారం లేదు. అంటే వారి విశ్వాసాన్ని బట్టి జరిగినాయి. అంతటి సమర్పణ, అంతటి త్యాగం, అంతటి భక్తి ఇప్పుడు నీ దగ్గర లేదు. అందుకే కార్యాలు జరగట్లా. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగానే ఉన్నాడు. అర్థమవుతుందండి? దేవుని శక్తిని ఆధారం చేసుకుంటే దేవుడి కార్యాలు చేస్తాడు తప్పనిసరిగా. హల్లెలూయా. మరి ఇప్పుడు దేనికి వస్తున్నారు? ఏదైతే వాళ్ళు చేశారో దాన్ని దేవుని ద్వారా పొందుకోవడానికి వస్తున్నారు. హల్లెలూయా. అంటే చాలా వరకు పొల్యూషన్ అయిందా లేదా? ఒకవేళ నేను ఇలాంటి బాధ చేశాను అనుకోండి, నన్ను ఎవడు పిల్లడు వాక్యం చెప్పడానికి జనాలకి ఇది ఇష్టంగా కూడా ఉండదు. కానీ దేవుడి యొక్క ఉద్దేశం అదే. దేవుడి ఉద్దేశం ఇది, ప్రేమ దేవుని అది కాదండి. అంటే దేవుడు ఇవ్వడా, దేవుడు పోషించడా, దేవుడు అవసరం తీర్చడా? తప్పకుండా తీరుస్తాడు. నీ విశ్వాసము దేవుని శక్తి మీద ఆధారపడాలా. నీ జీవితంలో ఏదైనా దేవుడు చేయగలడని నమ్మకం నీకున్నప్పుడు దేవుడు నిన్ను పోషిస్తాడు, సంరక్షిస్తాడు, కార్యాన్ని జరిగిస్తాడు ఆయన. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజున మనుషులు కూడా ఎలా అయ్యారంటే, అంటే ఇదిగో మా అయ్యగారు కారు కొన్నారు, దేవుడు బాగా దీవించాడు. మా అయ్యగారు మంచి ఇల్లు కట్టుకున్నారు, దేవుడు బాగా దీవించాడు. అంటే మా అయ్యగారు మరి పిల్లలందరూ కూడా సెటిల్ అయిపోయారు, దేవుడు బాగా దీవించాడు. అని ఇక్కడ వారి యొక్క విశ్వాసాన్ని చూడాలా. అంటే వారు కలిగి ఉన్న దాన్ని బట్టి దేవుడు దీవించు. మరి వారు స్థిరాస్తులు ఇచ్చినప్పుడు మరి దేవుడు ఎందుకు వారిని దీవించలా? అవునా కదా? ఒక కార్యక్రమానికి స్పాన్సర్ చేయమన్నావు, దేవుడు నీకు ఇస్తానంటున్నావు, నువ్వు అప్పు చేస్తున్నావు, ఇంకా అప్పు కనుక తీరుతుందా? అండి, చాలా మంది మాయలో పడిపోతున్నారు. నేనంట కదా, నీ విశ్వాసం దేని మీద ఆధారపడాలి? ఒకవేళ నువ్వు దేవుని కార్యక్రమానికి దేవుడు నిన్ను ప్రేరేపిస్తే ఇవ్వు, దేవుడికి ప్రతిఫలం ఇస్తాడు, అది వేరే విషయం. కానీ ఒక భ్రమలోకి నేను మిమ్మల్ని నడిపించకూడదు. అర్థమవుతుందా? ఒక ప్రలోభానికి నేను మిమ్మల్ని నడిపించకూడదు. నువ్వు దేవుడికి ఇస్తే దేవుడి దగ్గర నీ ప్రతిఫలం తప్పనిసరిగా ఉంటుంది. అంటే నువ్వు చేసే బోధ, ఏమంటే నువ్వు చేసేటువంటి ఉపదేశము నీ జీవితంలో మనిషిని జ్ఞానానికి ఆధారం చేసుకోకూడదు. మాట ఎంతమందికి అర్థమైంది? హల్లెలూయా. కనుక ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క కడవరి దినాల్లో కూడా మనుషులు ఎలా ఉంటారో చెప్తున్నాడు. ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక
4వ అధ్యాయము 14వ వచనం చూద్దాం. అందువలన మనమిక మీదట పసిపిల్లలమై ఉండి, ఎలా ఉండంట అంటే వాక్యం తెలియనుడు ఎలాంటి వాడు, ఇప్పుడు జ్ఞానం లేనివాడు ఎలాంటి వాడు, పసిపిల్లడు కదా. చాలా మంది చిన్నపిల్లలు తప్పు చేసాడు అనుకో, 2 కొట్టామనుకో, పెద్దలు అంటారు ఎందుకు అంటే కొట్టేవాడికి ఏం తెలుసు, ఊరిని కొట్టేయటమేనా, వాడికి తెలియదు కదా తప్పు చేయకూడదని, లేకపోతే వాడికి తెలియదు కదా ఇలా చేయాలి అలా చేయకూడదని. పౌలు కూడా అంటాడు, అప్పట్లో నేను మీకు అంటే పాలతోనే పెంచాను అంటాడు. మీరు పసిపిల్లలుగా ఉన్నారు కనుక పాలతోనే పెంచాను నేను అంటాడు. హల్లెలూయా. పాలు తాగేవాడు పసిపిల్లోడే. అలానే ఇక్కడ ఏమంటాడంటే మరి మరి నీతి వాక్యాలు తెలుసుకునేవాడు పసిపిల్లతోనే ఉన్నాడు, కానీ లోతైన విషయాలు తెలుసుకునేవాడు పెద్దవాడుగా ఉన్నాడంట. హల్లెలూయా అంటాడు కదా పౌలు గారు చెప్తుండే కదా, ఎఫెసీ సంఘాన్ని చెప్తాడు ఏమని, దయచేసి చూడండి వచ్చినాన్ని. అందువలన మనం ఇక మీదట పసిపిల్లమై ఉండి మనుషుల మాయోపాయాల చేత వంచనతోనూ, వంచన అంటే ఏంటి అవసరం. ఇప్పుడు పిల్లలు ఏ మాట నమ్మితే ఏ మాట మనం చెప్తే ఆ మాట ఏమండి ఇప్పుడుతుంది పిలిచేసేసి, ఏమండి నేను ఏదన్నా అడిగాను అనుకో అన్నీ చెప్పేస్తుంది, చెప్పుద్దా లేదా, చెప్పేస్తుంది. అంటే నేను ఏం చెప్తే అది చేసేస్తుంది. అంటే పెద్దవాళ్ళు వేరే వాళ్ళు అంటే పసిపిల్లలకి ఇది వినకూడదు ఇది వినవచ్చని ఆలోచన లేదు. ఎలానే ఇక్కడ క్రైస్తవ విశ్వాస జీవితంలో దేవుని నమ్మిన తర్వాత కూడా కొన్ని ఉపదేశాలు ఉన్నాయంట, ప్రమాదకరమైన ఉపదేశాలు. మన విశ్వాసాన్ని దేవుని శక్తి మీద ఆధారపడుకోకుండా మనుషులు ట్రాప్ చేసే పరిస్థితి వస్తుంది ఒక్కోసారి. అర్థమవుతున్న మాటలు ఇటీ కొంతమంది ఉపదేశాలు అంట ఇవి దేవుని మాటలే అన్నట్టుకుంటే అంటే వారి సొంత మాటలు, కానీ ఆ మాటల వల్ల మనం దేవుని రాజ్యానికి చేరలేం. నీ పునాది బండం మీద కట్టుకోవాలి, నీ పునాది క్రీస్తు మీద కట్టుకోవాలి. చూద్దాం దయచేసి చదవండి వచ్చినాను. పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవు కల్పింపబడిన ఉపదేశం ఎలా ఉంటుందంట, గాలికి కొట్టుకుపోవు. ఇప్పుడు గాలికి కొట్టుకుపోద్దంట, గాలి వస్తే పెద్ద గాలి ఏమైంది, అవునా కదా. ఇప్పుడు ఇక్కడ కల్పనా కథలు అంటండి. అంటే ఇప్పుడు సమరేశ్వరి ఉంది, ఒక ఆయన అంటాడు కదా, కడవెత్తికి వచ్చింది కన్నిపిల్ల అని పాట పాడుతున్నాడు. అంటే ఎక్కడికి వచ్చిందంట, నీళ్ళ కోసం వచ్చింది, కానీ ఏమన్నాడు ఆయన, కడవెత్తికి వచ్చింది కన్నిపిల్ల అని పాట పాడుతున్నాడు. అది కల్పితమా కాదా ఏంటి? చాలా సందర్భాల్లో దేవుని వాక్యం ఆ సందర్భం ఏంటో, అది ఎందుకు రాయబడిందో, ఏ ఉద్దేశంతో అక్కడ మాట చెప్పబడిందో అర్థం చేసుకోండి. చాలా మంది కల్పించేస్తూ ఉంటారంట. అర్థమవుతుందా? దేవుడు నేను అబ్రహాం వల్లే దీవిస్తాడు అంటే, అబ్రహాం వల్లే దీవించడానికి అబ్రహాంకున్న త్యాగం మనలో ఉందా, అబ్రహాంకున్న విశ్వాసం మనలో ఉందా? కొన్ని ఉపదేశాలు ఎలా ఉంటాయంటే కల్పించేవి ఉంటాయి. అలాంటి ఉపదేశాలను నమ్మటం వల్ల నువ్వు బండ మీద కట్టుకోలేవు. అంటే కొన్ని ఉపదేశాలు మనిషిని జ్ఞానము చేత ఆధారమై ఉంటాయి అంటండి. హల్లెలూయా. అంటే గొప్ప గొప్ప మర్మాలను చెప్పుకుంటాను నేను అంటారు కదా, క్రీస్తు జనన మరణ పునరుద్ధానాలే మర్మాలు. హల్లెలూయా. నీకేమి మర్మాలు కావు. దేవుని రాజ్యము, దేవుడి సిద్ధపరిచిన రాజ్యము, నీతి యథార్థత, ఆయనకి ఇచ్చే కిరీటాలు బహుమానాలు మర్మాలు, ఇంకేమి కాదు అక్కడ. చాలా మంది అనేక రకాలైనటువంటి ఉపదేశాలు చేస్తూ మనుషుల యొక్క విశ్వాసాన్ని బలహీనపరుస్తున్నారంటే. చూద్దాం వచ్చిన చదవండి ఒకసారి. తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోను గాలికి కొట్టుకుపోవు కల్పింపబడిన ప్రతి ఉపదేశము ఇటు అటు కొట్టుకుపోవచ్చు, అలల చేత ఎగరగొట్టబడిన వారమై. అంటే ఇప్పుడు పుట్టేమైపోతే నా వైపు చూడండి, మీకు ఏందని వివరిస్తాను.
ఇప్పుడు కీర్తనకాడు అంటాడు కదా, ఏడు? ఏమంటాడు 1వ కీర్తనలో? ఆ, చెప్పండి అది. ఆ, 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 నీటి కాళ్ళు ఎవరు నాటిన చెట్టు వలె ఉంటాడు. ఇంకా ఆ, గమనించిన మాట, దుష్టులు అలాగుండక ఎవరు గాలి కొట్టుకుపోయేది? భక్తిహీనులు. అర్థవుతుందండి? ఇప్పుడు గాలికి కొట్టుకుపోతున్నావు, గాలికి అంటే నీ జీవితంలో భక్తిహీనులుగా మారుస్తారు కొంతమంది. అర్థవుతుందండి? అంటే క్రీస్తు మీద విశ్వాసం తొలగించుకొని క్రీస్తు రాకడ కొరకు సిద్ధపరచబడకపోతే, క్రీస్తు వాగ్దానం నిరీక్షణ కలిగి నువ్వు సిద్ధపరచబడకపోతే నువ్వు ఎలా ఉన్నట్లు? భక్తిహీనులోనే ఉన్నట్టు. హల్లెలూయా. నువ్వు క్రీస్తు మీద మనసు పెడితే ఈ జీవన సంబంధమైన విషయాల మీద మనసు పెట్టవు. అంటే సాతాను బోధకులు ఉన్నారంట, సాతాను దూతలు ఉన్నారంట, దొంగ అపోస్తులు ఉన్నారంట, సాతాను యొక్క వెలుగు దూతలు కూడా. ఏంటంటే పాస్టర్ గారు మాటలు చెప్తారంటే అనుకుంటున్నారా? సిద్ధపడాలి, జాగ్రత్త పడాలి. బైబిల్లో చెప్తున్నాను, ఇవన్నీ బయట చెప్తాను నేను. మన విశ్వాసాన్ని పెంపొందించుకోవడం అనేది చాలా ప్రధానమైందండి. చాలా విషయాలు చెప్పడానికి సమయం సరిపోవట్లేదు ప్రేమింది ఏం బిడ్డారు. మరి ఇక్కడ ఏమంటాడు? మూలవాక్యం చూద్దాం, దయచేసి చూడండి ఒకసారి మూలవాక్యం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 4-5 వచనాలు. దేవుని శక్తిని ఏం ఆధారం చేసుకోవాలంటే దేవుని శక్తిని. ఇప్పుడు దేవుని శక్తిని ఆధారం చేసుకోవాలని చెప్తున్నాడు. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకోకూడదు అంటాడు. ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. దైవజనుడు పౌలు చెప్తున్నటువంటి మాట, అపోస్తుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం 27వ వచనం చూద్దాం. అపోస్తుల కార్యముల గ్రంథము 20వ అధ్యాయం 27వ వచనం చూద్దాం. దేవుని సంకల్పమంతయు మీకు తెలుపకుండా, ఏం చెప్తున్నాడు పౌలు గారు ఇక్కడ? ఏం చెప్తాడు దైవజనుడు? దేవుని సంకల్పం. హల్లెలూయా. అంటే ఇప్పుడు దేవుని సంకల్పాన్ని చెప్పాడంటే ఎవరు? పౌలు గారు. ఏంటి దేవుని సంకల్పం? చెప్పాలి. దేవుని సంకల్పం ఏంటి? సంకల్పం అంటే ఏంటి? నిర్ణయం. ఇప్పుడు దేవుని నిర్ణయం ఏంటి? యేసుక్రీస్తు ద్వారా. ఎవరి ద్వారా? ఇప్పుడు దేవుడు మనకు తెలియదండి, దేవుడు మనం చూడలా. ఈ దేవుడు ఏ మనుషుడు ఎప్పుడు చూడలా, చూసిన నరుడు బతకలేడు. ఓకేనా? యెహోవా ఎవరో మనకు తెలియదు. మనం రక్షించడానికి భూమి మీదకి వచ్చింది ఎవరు? యేసయ్య. అర్థమవుతుందండి? యెహోవా యూదుల దేవుడు అనుకుందాం మనం, అర్థం అవడానికి చెప్తాను మీకు. మరి మానవులను రక్షించడానికి వచ్చింది ఎవరంటే యేసయ్య. హల్లెలూయా. ఇప్పుడు యేసయ్య దేవుని ప్రణాళిక, దేవుడు తన ప్రణాళికను యేసయ్య ద్వారా భూమి మీద జరిగించడానికి వచ్చాడు. యేసయ్య దేవుని శక్తి, యేసయ్య దేవుని జ్ఞానము. నువ్వు యేసయ్య జీవితాన్ని, యేసయ్య గుణగణాలని, యేసయ్య వాగ్దానాన్ని యేసయ్య ద్వారా దేవుడు నిర్ణయించిందా నువ్వు తెలుసుకోగలిగితే నీ పునాది బండ మీద కట్టుకున్నట్టే. ఆమేన్. ఇప్పుడు నీ విశ్వాసం కదల్చబడదు. అను కదా, నీ విశ్వాసం కదల్చబడదు. ఇక్కడ దేవుని శక్తిని కనపరచు దృష్టాంతాలు వాడనంటాడు ఇక్కడ పౌలు గారు. దేవుని శక్తి ఎవరనుకున్నాను చెప్పాను నేను? యేసుక్రీస్తే. యేసు ప్రభు వారు 3.5 సంవత్సరాలు మాత్రమే సేవ చేశాడు. ఆయన 33.5 సంవత్సరాలు ఈ లోకంలో సజీవుడుగా ఉన్నాడు. కానీ అలా జన్మించిన వారు, అలా జీవించిన వారు, అలా ప్రేమించిన వారు, అలా త్యాగం చేసిన వారు ప్రపంచ చరిత్రలో ఇప్పటి వరకు ఎవరు లేరు, ఇక ఉండబోరు కూడా. అర్థమవుతుందండి? అంటే మానవుని జీవితంలో ఆయన జీవితాన్ని తలంచుకొని నేర్చుకోవడానికి ఒక జీవితం సరిపోదంటే. హల్లెలూయా. అంటే మన జీవిత కాలంలో, అందుకని పౌలు అంటాడు, క్రీస్తు సారూప్యత మీలో ఏర్పరచబడాలి.
క్రీస్తు కలిగిన మనసు మీరు కలిగి ఉండాలి. క్రీస్తు రాకడ కొరకు మనం సిద్ధపడాలి. ఎక్కువగా ఇలాంటి ఉపదేశాలు చేస్తూ ఉంటుంది. ఇది దేవుని సంకల్పం. హల్లెలూయా. అంటే ఇలాంటి ఉపదేశాలు మీ విశ్వాసాన్ని ఏం చేస్తాయి? పెంపొందిస్తాయి. హల్లెలూయా. అంటే ఇలాంటి ఉపదేశాలు మేము చేయకుండా మా ఆపేక్ష కోసం మేము ఏదేదో చెప్పామనుకోండి, మా జేబులు నిండిపోతాయి. అంటే ఇక్కడ కూడా చాలామంది వచ్చేస్తూ ఉంటారు. ఈ రోజున విశ్వాసంతో నడవమంటే చాలా కష్టంగా ఉంది. శ్రమల్లో తట్టుకుంటూ సహించుకుంటూ విశ్వాస నియములు శ్రమలు శోధనలు ఎదుర్కొంటూ నడవమంటే చాలా కష్టంగా ఉంది. ఏది మంచో ఏదో చెడు చెప్పడం ప్రారంభించాం అనుకోండి, దేవుడు మాకు ప్రవచనాలు ఇచ్చాడు, వరాలు ఇచ్చాడు. చాలా స్థలాలు దేవుడు తిరిగా. ప్రారంభంలో దేవుడు పలు స్థలాలు తీసుకెళ్ళాడండి. నేను కర్ణాటక వెళ్ళిపోయాడు, తమిళనాడు వెళ్ళిపోయాడు, కేరళ వెళ్ళిపోయాడు, అనేక రాష్ట్రాలకు వెళ్ళిపోయి అక్కడ వారికి సువార్త ప్రకటించి ప్రాఫెసీ దేవుడు మాట్లాడేవాడు. ఎంత సమృద్ధి ఉందో! ఎప్పుడైతే దేవుని యొక్క వాక్య ప్రత్యక్షతలోకి వెళ్ళానో, దేవుని యొక్క చిత్తాన్ని ఏంటి, ప్రణాళిక ఏంటని చెప్పడం ప్రారంభించాను, జనాలందరూ తగ్గిపోవడం ప్రారంభించాడు. ఒకవేళ ఎవరైనా సౌది అడగడానికి వచ్చారనుకోండి, వెంటనే వాళ్ళని గద్దించి అనుకోండి, వాళ్ళు మళ్ళీ తిరిగి. ఒక సహోదరు వచ్చింది, నేను ప్రేమించాను, పెళ్ళయిద్దా లేదా చెప్పమన్నాను. ఏం చెప్తామండి? దేవుడు అలా మాట్లాడతాడా? సోది కాకపోతే ఏంటండి అది? అలాంటి చెప్పను నేను. అలాంటి వాటికి దేవుని శక్తి, దేవుని ఆత్మ పని చేయదు, ఉపయోగపడుతుంది దేవుని ఆత్మ. అలాంటి పరికమాల విషయాలు చెప్పేది దేవుని ఆత్మ కాదు. దేవుని ఆత్మ నీతిని, రాజ్యాన్ని వెతికమని చెప్పేది. దేవుని ఆత్మ సర్వసత్యాలను నడిపించేది. దేవుని ఆత్మ పాపమును ఒప్పింపజేసేది. దేవుని ఆత్మ నువ్వు పరలోక సంబంధం అని తెలియజేసేది. దేవుని ఆత్మ యేసే క్రీస్తు అయి ఉన్నాడని చెప్పేది. దేవుని ఆత్మ నువ్వు విలువ పెట్టి కొనబడిన వ్యక్తి అని చెప్పేది. హల్లెలూయా, హల్లెలూయా. పరిచర్యలంతా మార్పు వచ్చేసింది. పరిచర్యలంతా మార్పు వచ్చేసింది. దేవుని యొక్క ప్రత్యక్షత దేవుడు నాకు ఇచ్చిన తర్వాత యేసు పునాది అంటే గట్టి గింజలు 10 గింజలు చాలు మనకి. చెత్త ఎందుకు మనకి? అవునా కదా? గట్టి గింజలు 10 గింజలు చాలు మనకి. అంటే విశ్వాసంలో పెంపొందించబడడం అనేది మనకి చాలా ప్రధానమైందండి. యేసు క్రీస్తు నీ హృదయం కలిగి ఉంటే, యేసులో నిలబడి ఉంటే, ఏమండి, అది నిజమైన విశ్వాసం. హల్లెలూయా. యేసును పక్కన పెట్టి ఏవైతే జీవన సంబంధ విషయాల మీద మనసు పెట్టి వాటి కొరకే తప్పిస్తూ ఉన్నావో, సాతాను కూడా అక్కడే మోసం చేస్తాడు మనం. అర్థమవుతుందండి? కడవరి దినాల్లో అంట తిమోతిలకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం. తిమోతిలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనం చూద్దామా? అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల ఏంటంట వేషధారణ వలన, ఏ ఆత్మలంట? ఎప్పుడు ఈ వస్తాయి? ఇప్పుడు ఏ దినాలు? ఓకేనా? కడవరి దినములో కొందరు అబద్ధికులు వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందును ఏ బోధంట? దెయ్యాలు కూడా బాగా చేస్తాయా? చేస్తాయి. ఆ దెయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుతారని. ఒకసారి చెప్పట్లు పెట్టి దేవుని నామాన్ని కనపడదాం. హల్లెలూయా. దేని నుండి తొలగిపోతారంట? అంటే విశ్వాసాన్ని పెంపొందించని ప్రవచనమైన, విశ్వాసాన్ని పెంపొందించినటువంటి బోధ అయినా అది ఎక్కడి నుంచి వచ్చింది? మోసపోచ్చు ఆత్మ ద్వారా వచ్చింది. హల్లెలూయా. నీ విశ్వాసాన్ని భౌతికమైన వాటిపై ఎప్పుడైతే, ఇప్పుడు దెయ్యముల బోధ అన్నాం కదా, ఇప్పుడు పాస్టర్ గారు దెయ్యాల బోధ ఎలా ఉంటుందండి అని అడిగారు మీరు. దానికి కూడా చెప్తా నేను. దెయ్యాల బోధ ఎలా ఉంటుంది అంటే, దెయ్యాల బోధ ఎప్పుడు కూడా ఈ భూ సంబంధమైన వాటి మీద దృష్టి నిలిపేటట్టు చేస్తాడు. ఒక మాట చెప్తా. 40 రోజులు ఉపవాసం ఉన్నాడు యేసయ్య. ఏమన్నాడు వాడు? ఈ రాయిని రొట్టిగా ఆజ్ఞాపించి తిను అన్నాడు. అప్పుడు ఆయన ఏమన్నాడు?
మనిషి రొట్టె వల్ల కాదు, దేవుని నోటి మాట నుండి. ఆ అంటే, ఇదిగో నువ్వు నాకు సాగిలపడు, ఈ లోక రాజ్యముల వైభవాన్ని మహిమను నీకు నేను దేన్ని ఇస్తుందంట? ఈ లోక రాజ్య మహిమ ప్రభావాలు నీకు ఇస్తా. ఏ లోకం? ఈ లోకం. అదవుతుందా? ఇంకోటి ఏముంది? నువ్వు దేవాలయం దుక్కు, దేవదూతలు ఎత్తి పెట్టుకుంటారు. ఆ వాగ్దానం నెరవేర్చబడదో లేదు. అంటే ఏదో రకంగా ఏమండి, వాడి యుక్తి కుయుక్తులు ఎలా ఉంటాయంటే, ఫస్ట్ శోధన ఏమో ప్రేమ ఉన్నట్టుగా. ఏంటి? దేవుడేమో నేను తోసుకుపోయాడు, 40 రోజులు కడుపు మార్చుకొని చచ్చిపోయావు, నువ్వు ఎండిపోయిన శరీరం అంతా శుభ్రంగా తిను అని, మంచి అంటే క్షేమాన్ని కోరినట్టుగా ఉంటది చక్కగా. రెండోది వచ్చే వరకే నువ్వు నాకు నమస్కారం చేయి, నీకు ఈ లోక రాజ్యాల మహిమ. ఇప్పుడు ఒక మాట, ఆయన రొట్టె చేసుకొని తింటే ఆయన బ్రతుకుతాడు అనేది సాతాను ఇచ్చిన ఆలోచన. అదే రొట్టె తీసుకొని వేల మందికి పోషించడానికి ఆయన నిర్ణయించబడ్డాడు. అంటే నీకు ఇచ్చిన తలాంతులన్నీ కూడా నీ కొరకే వాడుకోవాలనేది సాతాను ఉద్దేశం. అదవుతుందా? అంటే నీ జీవితంలో దేవుడు ఎలా వాడుకోబోతున్నాడు వాడికి తెలుసు కనుక అక్కడే ఆ తలాంతు నిరర్థకం చేయడానికి వాడు ఉపయోగిస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఈ ధరక్క చాలా మంది సోదికి ప్రవచనాలు చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఏంటి? కొంతమంది మోకరించగానే వచ్చేంత ప్రవచనం. అయితే ఒక విషయాన్ని గమనించాలి ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, దెయ్యముల బోధ మోసపరచు ఆత్మలు ఈ కడవరి దినాల్లో అది చేస్తే. ప్రవచనం లేదు అని నేను చెప్పను, ప్రవచనం ఉంది. భాషలు లేవు అని నేను చెప్పను, ఉన్నాయి. దెయ్యం ప్రవచనం చెప్పుద్ది, దెయ్యం భాషలో మాట్లాడద్ది. చాలా జాగ్రత్తగా ఉండాలి. నువ్వు వాక్యంతో కంపేర్ చేసుకోవాలి ప్రవచనాన్ని కానీ భాష కానీ. అది ఏ భాష అనేది నీకు అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. క్రైస్తవ విశ్వాసం అనేది అంత ఈజీ అయింది కాదు. వాడు ఏర్పాటు చేయబడిన వారి సైతము మోసం చేస్తాడంటే. ఎవడాడు? చైతన్ గడు. అంటే ఈ రొట్టె రాయిగా, ఈ రాయిని రొట్టెగా చేసుకో. మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు కానీ దేవుడి నోటి నుంచి వచ్చి మాట వల్ల. నువ్వు నమస్కారం చేయి, లోక రాజ్యముల మహిమను నీకు. అసలు మహిమ ఘనత అయింది, ప్రభావం అయింది. ఇదేమంటుంది? ఈ లోక రాజ్యాల మహిమ ఇచ్చేస్తుంటుంది. ఈ లోక మహిమ, లోక రాజ్యాల ఘనత, ఈ లోకము ధనాశ గతించిపోతుంది. అంటే ఈ గతించిపోయే లోకములో నిన్ను ప్రలోభ పెట్టి నడిపించే ఉపదేశాలను చూడు, అయ్యే దెయ్యపు ఉపదేశాలు. ఆమేన్. మాటలు అర్థమవుతున్నాయా? కష్టంగా ఉందా? ఏంటో పాస్టర్ గారు మీరు ఏదో చెప్తున్నారు మాకు అర్థం కావట్లేదు అనుకుంటున్నారా? ఇది ఒక మర్మం. ఇది మర్మం అంటే ఏదేదో చెప్పి కాదు. అక్కడ ఏ మర్మాలంటే దేవుని సన్నిధిలో ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా మన లేఖనాలు చూసినట్లయితే సాతాను ఏ రీతిగా ఈ కడవరి దినాల్లో అంటే ఏమని చెప్తున్నాడు అక్కడ? దెయ్యముల బోధ ఎందును మోసపరచు ఆత్మల ఎందును లక్ష్యం ఉంచి. అంటే దేని లక్ష్యం ఉంచుతాడంట? దేవుని వాక్యానికి అది లక్ష్యం ఉంచేది. అర్థమవుతుందండి? దేవుని వాక్యం ఏం చెప్తుంది? యేసు దేవుని కుమారుడు, యేసు దేవుని శక్తి, యేసు దేవుని జ్ఞానము, యేసు ద్వారా మన విశ్వాసాన్ని కర్త కొనసాగించబడని దేవుడు చెప్తున్నాడు. అయితే ఉపదేశాన్ని పక్కన పెట్టేస్తారంట. అర్థమవుతుందండి? అందుకని అలాంటి ఉపదేశాలు ఒకవేళ మీరు విన్ని మోసపోవద్దు. అలాంటి ఉపదేశాన్ని బట్టి మీ విశ్వాసాన్ని ఆధారం చేసుకోవద్దు. హల్లెలూయా. మీకు అర్థమవుతుందన్నమాట? కొంతమంది జస్ట్ పడేసేస్తున్నారు. ఇప్పుడు కొంతమంది ఏటీఎం కార్డు నెంబర్ చెప్తే పనికి మాలిన మాటలు అయ్యింది. ఏటీఎం కార్డు చెప్పడం దరిద్రం. నీ బ్యాంకులో ఎంత అమౌంట్ ఉందని చెప్తున్నాడు. దెయ్యం బతకపోతే ఏంటండి ఇదంతా? ఏంటి? కళ్ళు మూసుకొని పలానా కలర్ చీర కట్టుకొని వచ్చిందని చెప్తున్నాడు. పనికి మాలిన మాటలు కాకపోతే ఏంటండి ఇవన్నీ? అవన్నీ నీకు అవసరమా? దేవుని వాక్యాన్ని బోధించు. వారి ఆత్మీయ జీవితంలో వారు పాపంలో ఉంటే వాళ్ళు హెచ్చరించు, బాధలు ఉంటే వాళ్ళకి ఆదరణ కలిగిన ప్రవచనం చెప్పు. అంటే వారి జీవితంలో ఏది అవసరమో అది చెప్పు, సంభవించబోయే శోధన చెప్పు, దేవుడికి సిద్ధపరిచే బహుమానాన్ని గురించి చెప్పు. వ్యర్థమైనటువంటి ఉపదేశాల ద్వారా విశ్వాసాన్ని తొలగించడం అనేది ఈ కడవరి దినాలు జరుగుతుంది అనేది దేవుని లేఖనం చెప్తుంది. హల్లెలూయా. ఇక్కడ పౌలు దేవుని సంకల్పం అంతా చెప్పాడంటే. హల్లెలూయా. అంటే ఇక్కడ మన విశ్వాసాన్ని పెంపొందించడానికి ఎలాంటి బోధ చేశాడు పౌలు గారు? ఏం చదివి మన అపోస్తల కార్యాలు 20 అధ్యాయం 27 వచ్చును.
దేవుని సంకల్పమంతయు మీకు తెలపకుండా ఏం చెప్పాడండి పౌలు గారు? ఏమన్నాడని? దేవుని సంకల్పం మీకు చెప్పకుండా ఇప్పుడు నేను మీకు దేవుని సంకల్పం చెప్పకుండా ఏమీ దాచుకోను. ఎందుకంటే దేవుడు మీ కొరకే ఆ ప్రత్యక్షత మాకు ఇచ్చాడు, మా కొరకు కాదు. మేము ఏదో గొప్పవాళ్ళని చెప్పుకోవడానికి మాకు ఈ ప్రత్యక్షత ఇవ్వలా. అనేక మంది నశించిపోతున్నారు, వారిని బలపరచడానికి, దేవునిలో నడిపించడానికి, దేవుని రాజ్య నిర్మాణం చేయడానికి ఆ ప్రత్యక్షత మాకు ఇచ్చాడు. హల్లెలూయా. కొంతమందిని తయారు చేసిన, కొంతమంది సిద్ధపరిచిన, కొంతమందిని బలపరిచిన దేవుని బిడ్డలని, దేవుని యొక్క వారసులని మీరు అని చెప్పేసి దేవుడు మాకు ఆ ప్రత్యక్షత ఇచ్చాడు. హల్లెలూయా. ఒకటి. రెండోది, వారు ఉపదేశించిన ఉపదేశాలనంట వారి జ్ఞానాన్ని, వారు వాక్చాతుర్యతను ఉపయోగించలేదంటే. చాలా మందికి వాక్చాతుర్యం ఎక్కువ ఉంటుందండి. కొంచెం మసాలాలు యాడ్ చేస్తూ ఉంటారు కొంతమంది, వాక్యాలు జోకులు యాడ్ చేస్తూ ఉంటారు కొంతమంది, ఏమండి సరసోక్తులు యాడ్ చేస్తూ ఉంటారండి, కొంత నవ్విస్తూ ఉంటారండి. మా పాస్టర్ గారు నాకు ఇదే గొడవ. అత్త చెప్తే ఎవడు వస్తాడు నీ దగ్గరికి, కొంచెం మార్చయ్యా బోధ అంటది. బోధ మారడం ఏంటి? బోధ మారవచ్చా? మారడానికి వెళ్ళేది అంటే మనుషుల్ని ఆకర్షించుకోవడానికి ఉపదేశాలు మార్చకూడదండి. ఇప్పుడు ఈ బోధల్లో కొంత సరసోక్తులు, కొంత ఇచ్చకపు మాటలు, కొంత కల్పన కథలు, అంటే కొంత ప్రలోభ పెట్టే ఉపదేశాలు, ఇవన్నీ కూడా మనుషులు ఆకర్షించుకోవడానికి ఉపయోగించడం వల్ల దేవుని ఆత్మ దుఃఖపడుతుందండి. వారికి దేవుని సంకల్పం అంతా చెప్పడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడండి. హల్లెలూయా. వారంటారు మేము మాట్లాడి వాక్చాతుర్యంతో మాట్లాడలేదంటారు. మీకు ఒక విషయం చెప్పరా, మేము నిలబడి మాట్లాడేటప్పుడు ఒక్కసారి దేవుడు బయలుపరిచే మాటలకి పదాలు దొరకవు మాకు. నీకు తెలుసో లేదు, ఆ పదాలు దొరకవు. ఎలా చెప్పాలి అనేది మాకు పదాలు దొరకవు. మేము సొంత కల్పన కథలు చెప్పడానికి ఆ మాటలు మా నోట రావు. ఆయన వాక్శక్తి అంత గొప్పది. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఏదో ప్రేరేపిస్తే ఆ మాటను పలకడానికి నాలుగు కూడా ఒకసారి తడబడతా ఉంటుందట. హల్లెలూయా. దేవుని మాట అగ్ని వంటిది. ఎలాంటిదంటే దేవుని మాట అగ్ని వంటిది. దేవుని మాట ఖడ్గము వంటిది. దేవుని మాట అంటే సుత్తి వంటిది. లేదు పాస్టర్ మీరు అంత గట్టిగా చెప్తే కష్టపడి సాఫ్ట్గా చెప్పండి. ఏం చెప్పాలంట? నేను సాఫ్ట్గానే చెప్తా, ఆయన హార్ట్గా చెప్పినప్పుడు నేనేం చేయాలి? ఆయన అంటే నీ నోట నా మాటలు, మరి నా నోట ఆయన మాటలు ఇచ్చినప్పుడు ఆయన సాఫ్ట్గా మాట్లాడితే సాఫ్ట్ మాటలు వస్తాయి, ఆయన హార్డ్గా మాట్లాడితే హార్డ్ మాటలు వస్తాయి, అండి ఆయన ఆవేశంతో మాట్లాడితే గద్దింపులు వస్తాయి. హల్లెలూయా. హల్లెలూయా. అంటే దేవుడు ఒక్కొక్క సేవకునికి ఒక్కొక్క ప్రత్యక్షత ఇస్తాడు. హల్లెలూయా. ఇక్కడ ఎవరిని తృణీకరించడానికి వీలు ఆదరణ కలిగిన ప్రత్యక్షత కొంతమందికి ఇస్తారు, వాళ్ళ మాటలు ఆదరణగానే ఉంటాయి. కొంతమందిని హెచ్చరిస్తాడు, వాళ్ళ మాటలు అలాగే ఉంటాయి. హల్లెలూయా. ఏది ఏమైనప్పటికీ పౌలు అంటున్నాడు కదా, మేము వాక్చాతుర్యంతో మీకు చెప్పట్లేదు, పరిశుద్ధాత్మ బయలుపరిచిన వాటిని దృష్టాంతాలను మీకు జ్ఞాపకం చేస్తా ఉంటాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, దేవుని లేఖనాలు మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, దేవుని యొక్క వాక్యాన్ని పరిశీలన చేసినట్లయితే, దేవుని వాక్యం చెప్తుంది ఏమిటి? మన విశ్వాసం మనుషుల జ్ఞానమును చెప్పాలి, ఆధారం చేసుకోకూడదు. మూల వాక్యం చదివి ముగిచ్చేస్తాను నేను. దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండవలనని నేను మాట్లాడినను, స్వార్థ ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కలబరుచు దుష్టాంతములనే వినియోగించుతుని. హల్లెలూయా. అంటే దేవుడు జ్ఞానయుక్తమైన మాటలు ఉపయోగించేది. అంత పేతురు గారు ఉన్నారండి. పేతురు గారు రూపాంతర కొండ మీద యేసు ప్రభు రూపాంతరం చెందడం చూశాడా లేదా? చూశాడు. మరి మోషే ఏలియా వచ్చితే చూశాడా లేదా? చూశాడు. అయితే ఈ మాటని పేతురు గారు తన పత్రికలు రాస్తూ
ఏం చెప్తున్నాడు? నేను శిష్యుల్లో ప్రధానమైన శిష్యుడిగా ఉండి నేను ఆ దర్శనాన్ని చూశాను అని చెప్పేసి గొప్పగా చెప్పుకోవాలా, తన ఘనతను చెప్పుకోవాలా. యేసు ఎవరో అని చెప్తూ అంటాడు కదా. చూద్దాం ఎందుకో పరిశుద్ధాత్ముడు జ్ఞాపకం చేస్తున్నాడు. చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక పేతురు రాసినటువంటి 2వ పత్రిక మొదటి అధ్యాయము 16వ వచనం చూద్దామా. ఏలయనగా గమనించండి మాట, చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శక్తిని, ఆయన రాకడను మేము మీకు ఎలా తలపలేదంట? చమత్కారముగా, లేదా కల్పనా కథలు. చమత్కారం అంటే వేళకోళంగా. ఓకే, చమత్కారం వేళకోళం. రెండోది కల్పన కథలు. ఇప్పుడు గంగిరెడ్డి వాళ్ళు ఏం చేస్తారు? ₹1 ఇచ్చామంటే ముత్తారులు కాంచి పొగుడతారు. తెలియపోయినా కానీ వీరుడు, సూర్యుడు, దానకర్ణుడు అని చెప్పి పొగుడుతూ ఉంటాడు. దాన్ని ఏమంటారు? లేని దాన్ని, తెలియని దాన్ని కూడా నువ్వు కలిపి చెప్పడం కల్పనా కథలు. ఓకే. అనుసరించి మన ప్రభువు అయిన యేసుక్రీస్తుని శక్తిని, ఆయన రాకడను మేము మీకు తెలుపలేదు కానీ ఆయన మహత్యమును ఏం చూశారంట? కన్నులారా చూశారు వాళ్ళు. కన్నులారా చూసి తెలిపితిమి. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము మహాదివ్య మహిమ నుండి ఆయన యొద్దకు వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని వలన ఘనతయు మహిమయు ఆయన పొందగా మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దము ఆకాశం నుండి రాగా వింటిమి. హల్లెలూయా. ఉన్నదన్నట్టుగా చెప్తారు. అవునా కదా? ఏమైనా కల్పించారా? కల్పించలా. ఆ జీవితాల్లో కూడా ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, అంటే ఇప్పుడు ఎవరిని హైలైట్ చేస్తున్నారు వీళ్ళు ఇక్కడ? యేసుక్రీస్తుని, అంటే దేవుడు పంపినటువంటి వ్యక్తిని. ఆయన అర్థం కాకముందు ఏమన్నారు? నిజంగా ఆ దర్శనం వచ్చింది, వాళ్ళు యేసుప్రభు రూపాంతరం చెందారు, ఆయన ముఖరూపం మారిపోయింది, ఆయన వస్త్రాలు దగదగా మెచ్చిపోయినాయి. 2 వ్యక్తులు వచ్చారు, మోషే, ఏలియా. వాళ్ళు మాట్లాడుతూ వచ్చారు. వాళ్ళ మాటలు వీరు చూశారు, విన్నారు. వెంటనే పేతురు ఏమన్నా తెలుసా? ప్రభువా, నీకొక గుడారము, ఏలియాకు గుడారము, మోషేకు గుడారము వేద్దాం అన్నారా లేదా? అన్నారా? అంటే ఇప్పుడు మోషే తక్కువడు కాదు, ఏలియా తక్కువడు కాదు. వీళ్ళంతా కూడా యెహోవా సేవించిన భక్తులు. అలా నువ్వు కూడా తక్కువడు కాదు. ఈ లోకంలో కొంచెం చాలా అద్భుతాలు చేశావు, మరి ఇక్కడ ఉండటం మంచిది, మనం ఇక్కడే గుడారాలు వేసుకుందాం అనుకున్నారు వాళ్ళు. ఆ తర్వాత దేవుని స్వరం వినపడిందంట. ఇతడు నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఆనందిస్తున్నా, ఇతని మాట వినండి అన్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అంటే దేవుని శక్తి ఎవరు? మోషే. దేవుని శక్తి మోషే. దేవుని శక్తి ఏలియానా? దేవుని శక్తి అపోస్తలులా? దేవుని శక్తి ప్రవక్తలా? కాదు. దేవుని శక్తి యేసయ్య. ఈ యేసయ్య ఎవరో, ఎందుకు వచ్చాడనే విషయాన్ని అపోస్తలులు సంఘానికి బోధించి యేసుక్రీస్తు ద్వారా వారి విశ్వాసాన్ని పెంపొందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆఖరికి పేతురు ఏ పరిస్థితికి వచ్చాడంటే, మేము చమత్కారంగా చెప్పట్లా, ఆయన గురించి కల్పనా కథల ద్వారా చెప్పట్లా. ఆయనతో మేము ఒక పర్వతం మీద ఉన్నాం. ఆయనతో పర్వతం మీద ఉన్నప్పుడు దేవుని దివ్య మహా మహిమ నుండి ఒక స్వరం వచ్చింది, ఈయన మాట వినండి.
ఈయనే నా ప్రియ కుమారుడు అని చెప్పేసి. హల్లెలూయా. ఇప్పుడు విశ్వాసం పెరుగుద్దా పెరగదా? ఏలియా మీద ఉంటుందా? మోషే మీద ఉంటుందా? పేతురు మీద ఉంటుందా? మా మీద ఉంటుందా? మీకు ఉండదు. ఎవరి గురించి మేము ఏర్పాటు చేయబడ్డాం అంటే క్రీస్తు కొరకే మేము ఏర్పాటు చేయబడ్డాం. హల్లెలూయా. ఆయన కృప ద్వారా మేము ఏర్పాటు చేయబడ్డాం. మీరు దేవుని రాజ్యానికి సిద్ధపరచడానికి, సిద్ధపరిచేటట్టు చేయడానికి దేవుడు మమ్మల్ని ఏర్పాటు చేసుకో. కనుక మా జ్ఞానం ద్వారా మీరు విశ్వాసాన్ని కట్టుకోవసరలా. దేవుని శక్తి ద్వారా, దేవుని వాక్యము ద్వారా, పరిశుద్ధాత్మ ప్రేరేపించిన ప్రతి మాటను బట్టి మీ విశ్వాసులు పరిపూర్ణగుదురుగాక, మీ విశ్వాసులు సంపూర్ణగుదురుగాక, మీ విశ్వాసులు నిలబడుదురుగాక. ప్రార్థన చేద్దాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. ప్రేమ దేవుని బిడ్డలారా, దయచేసి ప్రతి వారు కూడా కొద్ది విషయాలు మనం మోకరించి ప్రార్థన చేద్దాం. ప్రభు సన్నిధిలో చేరిన మనం దేవుని అడుగుదాం. అయ్యా, నా విశ్వాసము అల్పమైన వాటి మీద, స్వల్పమైన వాటి మీద పెట్టక, కష్టం వచ్చినా, శ్రమ వచ్చినా, శోధన వచ్చినా నువ్వు నాకు తోడుగా ఉన్నావని, నువ్వు నన్ను విడిపిస్తావని, నువ్వు నన్ను ఆదరిస్తావని నిరీక్షణ నాకు దయచేయి ప్రభా అని నువ్వు ప్రార్థన చేయి. నోరు తెరవండి. ప్రేమ దేవుని బిడ్డలు కొద్ది నిమిషాలు. నువ్వు ఎంతకాలం చేసే భక్తి వేరు, ఇప్పుడు చేసే భక్తి వేరు. నేను బండ